అందరికీ శుభోదయం. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు అలాగే దినఫలాలు చూద్దాం. మంచి మాట. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు, నలుగురు మనవాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతను పంచుకుంటే వస్తుంది. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏప్రిల్ 15, 2025 మంగళవారము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. తిథి విదియ ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి తదియ. సంస్కృత వారం భౌమవాసరః. నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 3 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి అనురాధ. యోగం సిద్ధి రాత్రి 11 గంటల 26 నిమిషాల వరకు. కరణం గరజి ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు, వనిజ రాత్రి 12 గంటల 7 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 16 నిమిషాల నుండి 7 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుండి 12 గంటల 41 నిమిషం వరకు. శుభ సమయములు ఏమీ లేవు. వర్జం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 43 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల నుండి 1 గంట 49 నిమిషాల వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే మంగళవారము తిథి విదియ ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు ఉందండి. తదుపరి తదియ. విదియ తదియ తిథులు మంచి తిథులేనండి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏవైనా శుభకార్య ముహూర్తములకు మీ ఇంటి పురోహితులను సంప్రదించండి. ఈరోజు ప్రత్యేకతలు ఏమీ లేవు. అలాగే ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వృషభ రాశి. ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. రుణయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిథున రాశి. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న రుణ సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అభిమానాలు పొందుతారు. సింహరాశి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక నిరాశ కలుగుతుంది. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. తులారాశి. జీవిత భాగస్వామి నుండి ఊహించని సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి. ధనాదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం పొందుతారు.
స్థిరాస్తి వివాదాలు నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధనస్సు రాశి. సంతాన ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలు చేసి నష్టపోతారు. ఇతరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. మకర రాశి. ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేసి లాభపడతారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుంభరాశి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీనరాశి. ఇంట బయట ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి మహర్షి. వీక్షకులకు మరో ప్రశ్న. లక్ష్మణుడిని ఎవరి అవతారంగా భావిస్తారు? సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు.